అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 46వ వచనం. దేవుని వాక్యము మొదట మీకు వచ్చుట అవశ్యం. ఫస్ట్ మీకే చెప్పావు, మీకే దేవుడు మీ దగ్గరికి పంపాడు ఆయన మాటల్ని. ఆయనను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవానికి, పరలోకానికి అపాత్రులనుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు అందరూ విశ్వసించిరి అన్నాడు. చూడండి, మీ మాట నమ్మాలి అంటే ఎవరెవరు నిత్య జీవానికి నిర్ణయింపబడతారో, సెలెక్ట్ అవుతారో వాళ్ళే సత్యాన్ని స్వీకరిస్తాడు. నోట్ దిస్ పాయింట్. ఎవరెవరైతే పరలోకానికి అర్హత సంపాదించుకుంటారని దేవుడు భవిష్యత్తును ఎరిగి అందరిని గురించి తెలుసుకున్నాడు కదా, వాళ్ళకే నిజాలు వినిపిస్తాడు. కనుక మీరు దొంగలకు నిజాలు చెప్పకండి, అనవసరమైన వాళ్ళకి వాక్యాలను ప్రకటించకండి. నేను అందరికీ చెప్పేయాలండి అన్న మనస్సు వదులుకోండి. ఎవరు దేవుని దృష్టికి అనుకూలమైన వాళ్ళు, ఎవరు అంగీకరించే వాళ్ళు, ఎవరు అంగీకరించని వాళ్ళు తెలిసిపోదు కదా మీకు. విన్న వాళ్ళకి చెప్పండి, వినే వాళ్ళకి చెప్పండి. ప్రభు మరి వాళ్ళకి తెలియదు కదా ప్రభు, పోనీ నీకే బాధ, నీకెందుకు, నేనే వదిలేయమంటున్నాను కదా, వాడిని వదిలేయని నేనే అంటున్నాను కదా, నువ్వెందుకు బాధపడతావు అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చెప్పేయాలి చెప్పేయాలి చెప్పేయాలని ఆత్రత వద్దు. వినేవాళ్ళకి, మంచి వాళ్ళకి చెప్పండి.